స్వామీజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శివోహం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. చిదానంద రూపం శివోహం శివోహం. కాశీ కాశీ అని స్మరించినంత మాత్రానే ముక్తి లభిస్తుంది అని అంటుంటారు. అటువంటిది కాశీలో 9 రోజుల పాటు నివాసం ఉంటే జన్మరాహిత్యం కలుగుతుందనటంలో ఎటువంటి సంశయం కూడా లేదు. మరి కాశీ పట్టణంలో చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మరి అటువంటిది కాశీలో 9 రోజుల పాటు నివాసం ఉండే భాగ్యం, 10వ రోజున అయోధ్యలో శ్రీరాముని దర్శనం, తిరిగి మళ్ళీ కాశీకి చేరుకునే మోక్ష మార్గ యజ్ఞానికి శ్రీకారం చుట్టింది పిఎంసి. మరి అసలు కాశీలో ఇంతకు ఏముంది, ఏం చూడాలి, అక్కడ ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, కాశీ యాత్రలో విశేషాలు, అర్థాలు, అంతరార్థాలు, పరమార్థాల గురించి సవివరంగా, సశాస్త్రీయంగా, హేతుబద్ధంగా ఎన్నో విషయాలను సవివరంగా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. వేద శాస్త్ర విజ్ఞానాన్ని నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకొని జీవితంలో అన్వయించుకునే విధంగా వారికి విజ్ఞానాన్ని అందించడమే కాకుండా జ్యోతిష శాస్త్రంలోని ప్రాథమిక విజ్ఞానాన్ని సవివరంగా, సహేతుబద్ధంగా కూడా ఎంతో చక్కగా అందిస్తూ వారి విజ్ఞానాన్ని విస్తారంగా అందరికీ పంచుతూ విజయపదంలో ముందుకు సాగిపోతున్నారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన జాలా సోమనాథ్ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. అనుక్షణం సత్యదర్శనం చేస్తున్న పిఎంసి ప్రేక్షకులందరికీ అభివాదాలు. శివోహం చాలా మంచి పదం. నమశివాయ చాలా శక్తి ఉన్నటువంటి మంత్రం. ఈరోజు మనం ఆ శివుడిది, ఆ శివుడు వెలసిన కాశీది సంబంధించిన సమాచారం, విషయాలు, విశేషాలు, ముఖ్యంగా ఈనాటి కాలంలో దాని యొక్క అవసరం మనం చర్చించుకోవడం చాలా అవసరం. అసలు కాశీ యాత్ర ఎలా చేయాలంటారు? అప్పటి కాలంలో కాశీ యాత్ర చేస్తే ఎలా ఉండింది, ప్రస్తుత కాలంలో మరి కాశీని ఎలా దర్శించాలంటారు? అమ్మ, దీనికి యాత్ర, కాశీ 2 పదాలు ఉన్నాయి. అందరికీ తెలుసు కాశీ అనగానే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి గంగా తీరంలో ఉన్నటువంటి ఒక క్షేత్రం పేరని. క్షేత్రం అంటే స్థానం. మరి యాత్ర అంటే సాధారణంగా మనకు అర్థమైంది ఏమిటి అంటే ఎక్కడికైనా వెళ్ళడం, మనం ఉన్న చోటి నుంచి వేరే చోటికి వెళ్ళడం. ఎక్కడికైతే వెళతామో, ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా మనం ఒక ఆశయంతో, ఉద్దేశంతో, ప్రయోజనంతో వెళ్తాం. మనం ఇంట్లో ఉంటాం, ఇంటి నుంచి బయటికి ఎందుకు వెళ్తామంటే మనం ఏదో ఆహార సంపాదన కోసం వెళ్ళాల్సి వస్తుంది. అలాగే ఇంటి నుంచి ఇంకొక ఊరికి వెళ్తామంటే ఆ ఊళ్ళో ఏదో పని ఉంటే వెళ్తాం. సో ఎక్కడ యాత్ర చేసినా ఒక పరమార్థం ఉంటుంది. ఆ పరమార్థాన్ని ఒక మనిషి జీవి పుట్టినప్పటి నుంచి పెరిగి తర్వాత మరణించిన తర్వాత ఏమవుతుందో తెలియదు అని ఎన్నో దేశాల్లో అనుకున్నా, భారతదేశంలో మాత్రం జ్ఞాన పరాకాష్ఠకు చెందినటువంటి ఋషులు మనకి ఈ జీవనం తర్వాత ఏమవుతుంది అని చెప్పారు. కాబట్టి దానికి అనుగుణంగానే మన వాళ్ళు యాత్రలు అని ప్రత్యేకంగా మనకి నిర్దేశించారు. ప్రతి మనిషి చేయవలసింది యాత్ర. ఆ యాత్రలు ఏమిటి? తీర్థయాత్రలు అన్నారు. తీర్థయాత్రలు అంటే, తీర్థము అంటే ఏంటి? ఎక్కువగా నీరు ఉన్న చోటు. సో ఆ నీరు ఉన్న చోట్లు ఏమిటి? నదులు. సో నదుల దగ్గరికి వెళ్ళడము. ఈ తీర్థాలు అంటే కూడా తరింపబడేవి అని కూడా అంటుంటారు కదండి. చూడండి అమ్మా, సంస్కృత పదాలకి నానార్థాలు ఉంటాయి. మన స్థాయిని బట్టి అర్థాలు చెప్పుకుంటాం. సామాన్యుని స్థాయికి వెళ్ళినప్పుడు ఎంతో ఆధ్యాత్మికత లేదా స్పిరిచువల్గా మనం అర్థాలు చెబితే వాడికి తలపై నుంచి వెళ్ళిపోతాయి. తీర్థానికి ఉన్న అర్థం నీటి దగ్గర, నీరున్న చోటికి వెళ్ళడం. ఆ తీర్థం బ్యాంక్ అంటాం మనం, బ్యాంక్స్ ఆఫ్ ద రివర్స్. సో తీర్థానికి వెళతాం. తీసుకునేది తీర్థమే. అవును, దేవాలయాల్లో తీసుకునేది కూడా. అదేవిధంగా తీర్థయాత్ర అంటే ఎక్కువగా నీరున్న చోటికి వెళ్ళడం. ఎందుకు వెళ్తాము అంటే ఆ నీటిలో ఉన్న ఔషధ గుణాలు మన శరీరంలో రావడానికి, మన శరీరం పొంది ఆరోగ్యంగా ఉండడానికి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో పరిఢవిల్లినటువంటి వేదశాస్త్ర వాంగ్మయం అంతా కూడా మానవుడు అనాది కాలంలో ప్రకృతి మీద చేసిన పరిశోధనల కారణంగా
ముందు ముందు మానవులందరూ కూడా జీవితంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అన్న పరమోద్దేశంతో ప్రకృతితో సమన్వయంగా ఎలా జీవించాలి అని నిర్దేశించిన జీవన విధానమే భారతీయ జీవన విధానం. ఆ క్రమంలో ప్రతి మనిషి, కొందరే కాదు, ఏ మనిషి అయినా మొత్తం భూమండలం మీద ఎవరున్నా సరే వారు ఈ సనాతన ధర్మంలోని మూల ఉద్దేశం ఆధారంగా ముందుకి జీవనాన్ని కనుక చేసినట్టయితే ఇహలోకంలో సుఖం, పరలోకంలో సౌఖ్యము అన్నారు. ఈ ఇహపరాలు వాళ్ళు హాయిగా ఉంటారు. అందుకోసం తీర్థయాత్రలు చేయాలి. బాగుంది. అసలు కాశీ విశిష్టత ఏమిటండి? కాశీ నగరానికి ఉన్న విశిష్టత ఎన్నో రకాలుగా ఉన్నా మనం సాధారణ పరిభాషలో అర్థం చేసుకోవడానికి 2-3 విభాగాలుగా చేసుకోవాలి. మొదలు కాశీ అనేటువంటి క్షేత్రం, దీనికి ఒక పేరు. మనకు తెలిసిన హైదరాబాదు, బెంగళూరు, కలకత్తా లాగే కాశీ అనేది కూడా ఒక పేరు. కాకపోతే కాశీకి ఇంకా 2-3 పేర్లు ఉన్నాయి. దాంట్లో వారణాసి ఒకటి, బనారస్ అని ఒకటి. అవి ఎక్కువగా అక్కడ రికార్డుల్లో కూడా ఉన్నాయి. బనారస్ ఎలా ఇచ్చింది అంటే ఈ ఆంగ్లేయులు వాళ్ళు వారణాసి అనలేక దాన్ని బనారస్ అన్నారు. తర్వాత వారణాసి ఎలా వచ్చింది అంటే ఆ క్షేత్రంలో వరణ అసి అనే నదులు కలుస్తాయి, వాటి తీరంలో ఉన్న ప్లేస్ కాబట్టి వారణాసి అన్నారు. ఆ తర్వాత మరి కాశీ ఎందుకైంది? కాశీ అనే పదం మనకి ఇంకా ఎక్కడా దొరకదు అనుకుంటుంటాం, కానీ ఉత్తర హిమాలయాల్లోకి వెళ్ళినట్టయితే మనకి కాశీలు చాలా కనపడుతుంటాయి. ఎన్నో పేర్లకి కాశీ పక్కన ఉంటుంది అర్థం. అవునా? ఆ కాశీలన్నీ కూడా ఏమిటి అంటే అది ఒక ప్రత్యేకమైన స్థానము అని అర్థం. ప్రత్యేకత ఏమిటి మరి? దీనికి మనం సైంటిఫిక్గా ముందుకు వెళ్ళాలి. సైంటిఫిక్గా చెప్పడం కొరకే నేను ప్రయత్నం చేస్తాను. పురాణాల్లో ఉన్న కథలేవి నేను చెప్పను, మాకు సైంటిఫిక్కే కావాలి. ఇప్పుడు మనం అంతా భూమండలం మీద ఉన్నాం. మనం భూమి మీద ఉన్నది ఎనర్జీ, పంచభూతాల ఎనర్జీ. ఈ ఎనర్జీయే, ఈ శక్తియే మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉన్నది. ఇదంతా ఉన్నప్పుడు ఈ భూమి అనేది ఏర్పడినప్పుడు ఈ భూమి మీద ఇప్పుడు మనం కనుక చంద్రమండలం వెళితే ఒక చోట దిగుతాం. ఆ దిగిన చోటుని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటాం. ఆ దిగిన చోటు నుంచి మనకి కాంటాక్ట్స్ ఉంటూ ఉంటాయి. అలాగే భూమండలం ఏర్పడినప్పుడు ఈ విశ్వంలో ఉన్న అతి శక్తివంతమైన శక్తులు ఏవైతే ఉన్నాయో, కాంతులు ఏవైతే ఉన్నాయో, అంటే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవి కాన్సన్ట్రేటెడ్గా భూమి మీద కాశీ అనే చోట వచ్చాయి. అందువల్ల అలాంటి వచ్చిన చోట్లన్నీ కాశీలు అయ్యాయి. అసలు ప్రపంచంలో ప్రళయకాలంలో కూడా నశించనిది కాశీ అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే అది శక్తే కాబట్టి. శక్తులన్నీ కలగలిపి శక్తి కాన్సన్ట్రేటెడ్గా కేంద్రీకృతమై ఒక దగ్గరకు వచ్చినప్పుడు అదేం నశించదు కదా. సో ఆ నశించనిది కాశీ. ఆ విధంగా మనకి కాశీ అనేది ఒక స్థలం, ఒక లాటిట్యూడ్ లాంగిట్యూడ్లో భారతదేశంలో ఏర్పడింది. అది భూమండలం మీద ఉత్తరార్ధగోళంలో ఉంది. ఆ అక్షాంశ రేఖాంశాల దగ్గర భూమి ఏర్పడినప్పుడు ఏదో శక్తులన్నీ కలగలిపి ఆ క్రమంలో అక్కడికి వచ్చాయి. ఆ శక్తులన్నీ వచ్చినప్పుడు ఆ శక్తులకి మళ్ళీ మన వాళ్ళు రాను కాలక్రమంలో పేర్లు పెట్టారు. కానీ అన్నిటికన్నా ఆదిశక్తి అమ్మవారు. ఆ అమ్మవారితో పాటు ఉన్న చైతన్యమూర్తి శివుడు. అందువల్ల ఆది దంపతులు అయ్యారు వాళ్ళు. సో అక్కడ కాశీలో ఉన్నది కూడా వాళ్ళే ముఖ్యంగా ఉన్నారు. వాళ్లతో పాటు మనం కొలిచేటువంటి విభిన్న రూపాలైన శక్తులన్నీ కూడా ఆ శక్తి కేంద్రీకృతమైన స్థలంలో ఉన్నాయి కాబట్టి కాశీకి ప్రత్యేకత వచ్చింది. ఆ కాశీ అనేది ఈరోజు పరిభాషలో చెప్పాలంటే డైరెక్ట్గా ఇంకొక చోట ఏవైతే ఎక్కువ శక్తులు ఉన్నాయో, అపరిమితమైన శక్తులు ఉన్నాయో అవి మనకు తెలియవు. ఆ శక్తులతో అనుసంధానం అవ్వడానికి ఆ పాయింట్ వాళ్ళ ల్యాండింగ్ పాయింట్. వావ్. అంటే ఇప్పుడు ఈ విశ్వశక్తిని అంతటినీ కూడా ఈ ప్రాణశక్తిగా తీసుకోవటానికి చాలా అనువైన ప్రదేశం అంటారు. అనువైన ప్రదేశం ఎందుకంటే అసలు వచ్చింది అక్కడికి ల్యాండ్ అయింది. మొత్తం ఎనర్జీ భూమండలం ఏర్పడినప్పుడు, భూమి మీద పంచభూత శక్తులు వచ్చినప్పుడు అక్కడికి వచ్చి అక్కడి నుంచి స్ప్రెడ్ అవడం మొదలుపెట్టింది. అందువల్ల కాశీకి ప్రత్యేకమైన స్థానం లభించింది. దానికోసం దేవతలు అందరూ కోరుకుంటారు. అంటే అర్థం ఏంటి? అన్ని శక్తులు అక్కడ లభిస్తాయి. అంటే మనం ఇప్పుడు ఒక ఏదో సూపర్ మార్కెట్కి వెళ్తాం, అన్ని రకాల సరుకులు అక్కడ దొరుకుతాయి అంటాం మనం. అలాగే కాశీకి వస్తే మనకి దొరకని ఎనర్జీ లేదు, మనకి దొరకని దేవుడు లేడు. అందువల్ల కాశీలో ఆ దేవుళ్ళందరూ ఉంటారంటాం. ఆ దేవుళ్ళని కూడా మళ్ళీ శతాబ్దాలు గడుస్తూ ఉంటే ఒక్కొక్కరు దర్శించి దాని
దాని యొక్క ఔచిత్యాన్ని మనకి పురాణాల రూపంలో, కథల రూపంలో చెప్పుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో కాశీ అనేది ఏర్పడింది ఎప్పుడు అంటే, ఇప్పటికీ కూడా ఆర్కియాలజీ వాళ్ళు మొత్తం ప్రపంచంలో కూడా కాశీ చాలా పురాతనమైన నగరము అన్నారు. అదేవిధంగా కాశీ ఈ భూమండలం మీద, ముఖ్యంగా జంబూద్వీపంలో 7 నగరాలలో ఒక నగరం అని చెప్పబడింది. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి అంటే కంచి, అవంతిక. ఈ 7 నగరాలు మహానగరాలు. ఈరోజు మనం అంటాం మెట్రోపాలిటన్ సిటీస్ అంటాం. అదేవిధంగా ఎంతో పురాతన కాలంలో కూడా ఈ 7 నగరాలు చాలా ప్రసిద్ధి చెందినవి. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ప్రసిద్ధి చెందినవి, ఒక్కొక్కటి ఒక్కొక్క కాలంలో ప్రసిద్ధి చెందినవి. ఆ తర్వాత కాలంలో వస్తూనే ఉన్నాయి. ఆ పుట్టినప్పటి నుంచి అయోధ్య నగరాన్ని మొదలుపెట్టినప్పుడు కాశీ ఉంది, అప్పటికీ ఉంది. కానీ అయోధ్య మొదలు వస్తుంది, ఎందుకంటే ఆ కార్యక్రమంలో ఏదో మొత్తానికి ఇక్కడ పెట్టారు. ఆ విధంగా ఉన్న 7 నగరాలు, ఈ 7 నగరాలు ఉత్తరార్ధగోళంలో భూమండలం మీద సమశీతోష్ణ మండలమైన జంబూద్వీపంలో మానవుడు పుట్టి అభివృద్ధి చెందడానికి దోహదపడిన వాతావరణం ఉన్న కారణంగా మొత్తం వేద విజ్ఞానం అంతా జంబూద్వీపంలో భరతఖండంలోనే మొదలైంది. ఆ తర్వాత అది స్ప్రెడ్ అవుతూ వెళ్ళింది, పశ్చిమ దేశాలకి, తూర్పు దేశాలకి వెళ్ళింది. ఎక్కడ వెళ్ళినా విజ్ఞానం మాత్రం ఒక దగ్గర నుంచే పోయింది. ఆ విజ్ఞానంలో భాగంగా కాశీలో అపరిమితమైన ఆ శక్తి, ఆ పరమేశ్వరుడు కాబట్టి, ఆ పరమేశ్వరుని రూపమైనటువంటి లింగము లేదా శివుడు అనేవాడు అక్కడ ఉన్నాడని, ఆ శివుడి అంతటా ఆయనే శక్తి కాబట్టి ఆయన త్రిశూలం మీదే కాశీ ఉందని అంటారు. త్రిశూలం పైన కాశీ ఉందా? అంత దాని మీద అంత పెద్ద త్రిశూలం అంటే మన సినిమాలో బొమ్మలాగా ఓ త్రిశూలం పెట్టి దాని మీద పెట్టినట్టు కాదు. ఎనర్జీస్ అన్ని, ఆయన త్రిశూలమే పెద్ద ఎనర్జీ మొదలు. త్రిశూలమే ఈ మొత్తం యూనివర్స్ని కాపాడుతున్నటువంటి ఎనర్జీ. ఆ ఎనర్జీ మీద ఉంది అంటే ఈ ప్రాంతంలో మట్టిలో ఆ భూమండలం మీద ఉంది అంతే. అంతగాని దానికి బేస్ ఏమిటి అంటే శివశక్తి. ఆ శివశక్తి ఇక్కడ ఉంది. ఆ శివశక్తికి అనుసంధానంగా ఇప్పుడు మనం చూస్తుంటాం, మన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వస్తుంటే వాళ్ళతో పాటు సపరివారంగా అందరూ వచ్చేస్తుంటారు. అందరు అధికారులు వస్తారు కదా, అలా అందరు అధికారులు వచ్చినట్టే ఆ శివుడు వచ్చి నెరసినటువంటి ఆ కాశీలో అందరు దేవతలు కూడా అక్కడికి వచ్చేసారు. ఆ క్రమంలో కాశీ ఒక ప్రత్యేకమైన క్షేత్రమైంది. ఆ క్షేత్రంలో ఉన్నందుకు అది కేవలం ఎనర్జీది కాబట్టి, మనము ఎనర్జీలమే కాబట్టి, ఆ పెద్ద ఎనర్జీ కాబట్టి, ఆ పెద్ద ఎనర్జీ దగ్గరికి మనం పోతే మనం చిన్న ఎనర్జీలకి ఛార్జ్ అవుతాం. సో కాశీలో మనం ఛార్జ్ అవుతాము, కాశీకి వెళ్ళాలి అందుకోసం. సో కేవలం వెళ్ళి కాశీలో శివుని దర్శించినంత మాత్రానే శక్తి లభిస్తుందా? ఇప్పుడు మనం ఒక సినిమా హాల్కి వెళతాం, సినిమా చూడడానికి వెళతాం. అక్కడ సినిమా హాల్లో కూర్చుని సినిమా చూస్తాం, మళ్ళీ బయటకు వచ్చేస్తాం. ఎక్కడికి వెళ్ళొచ్చావు అంటే సినిమా చూసి వచ్చానంట, అంతే కదా. సో అదేవిధంగా మనల్ని మనం పునరుత్తేజం చెందుకోవాలంటే, శక్తియుతులం కావాలంటే, మనలో డిశ్చార్జ్ అయ్యేటువంటి ఎనర్జీని మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలంటే ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలి. మనం సాధారణంగా ఏం చేస్తాం, మన ఇంట్లోనే ఎక్కడో దగ్గర కూర్చుని పూజ చేసుకుంటాం. అసలు పూజలు ఎందుకు చేసుకుంటాం? కేవలం మనల్ని మనం మళ్ళీ పునరుత్తేజితం చేసుకోవడానికి. పొద్దున్నే లేస్తాం, లేచిన తిరిగా ఉండం, మనల్ని మనం శక్తియుతంగా పెట్టుకోవడానికి ఎన్నో పనులు చేస్తుంటాం. ఆ ఎన్నో పనులు చేసే క్రమంలో చేసినట్టుగానే మన దైనందిన జీవితంలో మన వాళ్ళు ఏం చెప్పారు, ఒక 24 గంటల్లోని భాగంలో పొద్దున్నే ఉదయం పూటే మనం మళ్ళీ రీఛార్జ్ కావడం కోసం స్నానం చేసి ఒక పూజ చేసుకోమన్నారు. ఆ ధ్యానం చేసిన తర్వాత, ధ్యానం చేస్తే మనకి ఎనర్జీ వస్తుంది. అది డైలీ కొంచెమన్నా కావాలి, బ్యాటరీ ఛార్జ్ చేసుకోవాలి అని మనకి ధ్యానాలు, పూజలు చెప్పారు. ఆ తర్వాత మనకు అప్పుడప్పుడు ఎంత చేసుకున్నా ఇంకా కొంచెం తక్కువ అవుతుంది. అందువల్ల ఆ తక్కువ కాకుండా మొత్తం గ్రామానికి లేదా మొత్తం సమూహానికి, సంఘానికి ఒకచోట దేవాలయం పెట్టి ఆ దేవాలయంలోని దాని ఎనర్జీని మనం తీసుకోవడం కోసం దేవాలయానికి వెళ్ళమన్నారు. అంటే మన ఇంట్లో మన దగ్గర ఉన్న ఎనర్జీ కన్నా కొంచెం ఎక్కువ ఎనర్జీ దేవాలయంలో ఉంటుంది. మరి దేవాలయంలో ఉన్న ఎనర్జీ, మనం పెట్టిన ఎనర్జీ, మనం దాన్ని పెంచి పోషించాం. కానీ సహజంగా ఈ భూమి ఏర్పడినప్పుడు వచ్చి ఉన్నటువంటి ఎనర్జీ ఎక్కడెక్కడ వచ్చి పడిందో అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువగా వస్తుందిగా మనకి. ఆ కారణంగా అట్లా వచ్చిన చోటు కాశీ కాబట్టి కాశీకి వెళ్ళమని చెప్పారు. సో మనం ఒక ఎనర్జీ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం, అక్కడ మొత్తం ఎనర్జీతోనే ఉంటుంది. ఆ శక్తిని మనం కొంతగా పొందడం కోసం కాశీ యాత్ర చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ఉంటామంటే ఎక్కడెక్కడైనా ఉండొచ్చు. కాశీ నగరం అంతా, కాశీ ప్రాంతం అంతా ఎనర్జీమయమే, అమ్మవారిదే.
ఆ అమ్మవారిదైనందుకు అయ్యవారిదైనందుకు అక్కడే ఒక జ్యోతిర్లింగం ఉంది, అక్కడే ఒక శక్తిపీఠము ఉంది. దానితో పాటు మనకి దైనందిన జీవితంలో ప్రకృతిలో ఎన్నో విషయాలకు సంబంధించిన దేవతలు అక్కడ ఉన్నారు. అలాంటి దేవతల్లో విఘ్నాలను వడిగట్టడానికి గణపతి ఉంటాడు. మనకు ఉన్న అన్ని భయాలు, ఇప్పుడు అది కమాండోస్ వస్తుంటారు, అధికారులు వస్తుంటారు చుట్టూ వాళ్ళకి పరిరక్షణగా, అందరినీ పక్కకి వెళ్ళమని ఉంటారు. అలాంటి కమాండోస్ ఎవరు ఉంటే కాలభైరవుడు. ఆ కాలభైరవుడు ఉన్నాడు అక్కడ. సో అందువల్ల వాళ్ళందరినీ దర్శించిన పుణ్యం వస్తుంది మనకి. దర్శిస్తే ఏమవుతుంది, మనకేదో అయిపోతుంది కాదు, వాళ్ళ ఎనర్జీ మనకు వస్తుంది. సో ఎక్కడైనా యాత్ర చేశాము అంటే మనం అక్కడి ఉన్న శక్తిని మనం పొందడం కోసం వెళతాము. అలా వెళ్ళడానికి కాశీ మనం వెళ్ళవలసిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే కాశీ ఒక్కటే చాలా ప్రత్యేకమైన స్థానం భూమి మీద. కాశీ లాంటి ఆ ఎనర్జీ అంతా కనెక్ట్ అయినటువంటి, విశ్వశక్తితో కనెక్ట్ అయినటువంటి ఎనర్జీ పాయింట్ భూమి మీద కాశీ కన్నా మిగతావన్నీ తక్కువే కానీ ఎక్కువ కాదు. కాశీలో 9 రోజుల పాటు నిద్ర చేస్తే జన్మరాహిత్యం అంటారు. మరి కేవలం ఆ నివాస భాగ్యంతోటే అంతటి ఉత్కృష్టమైన మోక్షం లభిస్తుందంటారా? అమ్మ, ఇప్పుడు మనకి వేసవి కాలం రాగానే మనం ఏం చేస్తాం, కాస్త చల్లని ప్రదేశాలకు వెళతాం వేసవిని తట్టుకోకుండా, వేసవి నుంచి కాపాడుకోవడానికి. అలా వెళ్ళినంత మాత్రాన మనకు అక్కడ ఉన్నన్ని రోజులు హాయిగా ఉంటాం. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వేసవి తగ్గిన తర్వాత వస్తాం, మళ్ళీ మామూలుగా ఉంటాం ఇక్కడ. సో వేసవి విడిదికి వెళ్ళి వస్తే మనకి ఏం జరిగింది, మనకి ముందు మానసికంగా ప్రత్యక్షంగా అప్పటికి ఆ భౌతికంగా మనకి కొంత ఉపశమనం దొరికింది. ఆ తర్వాత మన ఆరోగ్యంలో ఉన్నటువంటి ఆ టెంపరేచర్కి ఎక్స్ట్రీమ్స్ లేకుండా మన ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు ఏసీలో అందుకే ఉంటాం. ఏసీలో ఎందుకు ఉంటాం అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ ఉండాలని, చల్లగా ఉండాలని కాదు, ఏసీలో కాన్స్టెంట్ టెంపరేచర్గా ఉంటే మనలోని ప్రొడక్టివిటీ, మనలోని జీవము ఎక్కువగా కాన్స్టెంట్గా ఉంటుంది, ఇబ్బంది కలగదు. ఇక గుడితగుళ్ళు అయితే తక్కువ అవుతుంది. ఆ క్రమంలో వేసవి విడిదికి వెళ్ళి హాయిగా ఆ 5 రోజులు అనుభవించి వస్తే మనకి దాని ఫీలింగ్ ఎన్నాళ్ళు ఉంటుంది? చాలా కాలం ఉంటుంది కదా. మరి ఆ విశ్వశక్తి వచ్చి కూర్చున్న కాశీనగరానికి వెళ్ళి వస్తే దానివల్ల జన్మ రాహిత్యం కాకపోతే ఏమవుతుంది? అంటే మోక్షం అంత ఈజీగా వచ్చేస్తుంది. మోక్షం కాదు, మోక్షం అంటే ఏంటమ్మా, మోక్షం అంటే విడుదల. ఈ జీవితంలోంచి ఈ శరీరంలోంచి మనం విడుదలైపోయిన తర్వాత ఏమవుతుందో నిజానికి మనకు తెలియదు. కానీ ఏమవ్వాలి అంటే మళ్ళీ విశ్వశక్తిలో మనం కలిసిపోవాలి. మనలో ఉన్న శక్తి విశ్వశక్తిలో పార్ట్ కాబట్టి దాంట్లో మళ్ళీ కలిసిపోవాలి. అదే మనం పరమాత్మని చేరడం అంటాం. మనం ఆత్మ, అది పరమాత్మ అంటాం. సో ఆ ఆత్మ పరమాత్మను చేరాలి అంటే మళ్ళీ భూమి మీదకి రాకూడదు. భూమి మీదకి రాకూడదు అంటే మనం ఎక్కువ ఛార్జ్ అయ్యి ఉంటేనే రాకుండా ఉంటాం. ఇప్పుడు మ్యాగ్నెట్, ఇనుప ముక్క మ్యాగ్నెటిక్ పెడితే దానికి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేస్తుంది కదా. అలాగే కాశీలో 9 రోజులు ఉన్నా సరే, కనీసం 9 రోజులు ఉన్నారు వాళ్ళు. కాశీలో అందరూ మొత్తం భూమండలం మీద ఉన్న వాళ్ళంతా కాశీకి వచ్చి ఉండలేరు. అందువల్ల కొంచెమైనా దాని ఇంపాక్ట్ మనం తీసుకోవడం కోసం అలా వెళ్ళొస్తే ఆ శక్తి కారణంగా మన జీవన విధానంలో మార్పు వచ్చి మోక్షం కొరకు పరమాత్మలో చేరడానికి కావలసిన జీవన విధానం అవలంబించే అవకాశం వస్తుంది. అందువల్ల వాళ్ళు జన్మరాహిత్యానికి కాశీకి వెళ్ళి రావాలి అంటారు. అక్కడికి వెళ్ళి కూర్చున్నంత మాత్రాన జన్మరాహిత్యం రాదు. అక్కడికి వెళ్ళి ఉన్ననాళ్ళు ఉండి తర్వాత వచ్చి మళ్ళీ మన జీవన విధానంలో కాశీలో ఉంటే ఎలా ఉండగలదో అలాంటి అభ్యాసం చేస్తూ ఉండాలి. అప్పుడు కానీ జన్మరాహిత్యం వస్తుంది. ఏదైనా సాధన ముఖ్యం. సాధన ముఖ్యం. సాధనలో మనకి ఈజీగా అక్కడ మనకి లభించేటువంటి ప్రదేశాన్ని వాళ్ళు కాశీగా చెప్పుకొచ్చారు. ఓకే, సో ఇప్పుడు బ్రేక్ ద రొటీన్ కూడా అవుతుంది అన్నమాట. అంతే కదా. సో దీనివల్ల మానసిక అంటే శారీరక చాలా రుగ్మతలు ఉంటూ ఉంటాయి. శారీరక రుగ్మతలు కాశీలో ఉంటే చాలా తగ్గిపోతాయి. అయితే ఎలా తగ్గుతాయి ఏమిటి అంటే దానికి అక్కడ ఉండాలి, అక్కడి నీరు, అక్కడి గాలి మనం పొందితే రోగాలు పోతాయి. కానీ ఈ రోజుల్లో మరి ఎలా ఉంది? ఈ రోజుల్లో మనం అక్కడికి వెళ్తే మన సిటీలలో, మన ఊళ్ళలో ఉన్న తీరుగానే అక్కడ ఉంది. అలాంటప్పుడు మనకి ఏమొస్తుంది అని మనం అనుకుంటాం. అది కూడా నిజమే. నిజానికి ఈ రోజుల్లో కాశీకి వెళ్ళి ఉన్నంత మాత్రాన అన్నీ జరుగుతాయని కాదు. కానీ కాశీకి వెళ్ళినప్పుడు మానసికంగా మనం ఆ పరమేశ్వరుని యొక్క శక్తితో ఉండే ప్రయత్నం చేస్తే అప్పుడు మనకి కావలసిన విధంగా జరుగుతాయి. అక్కడ మృత్యుంజయ మందిరం అని ఒకటి ఉంది, అది కాలభైరవుడి గుడి దగ్గర. అక్కడ ఒక బావి ఉంది. ఆ బావిలో నీళ్లు అక్కడ మనకు తోడుకొని అక్కడ తాగుతారు జనం. అక్కడ రాసి ఉంటుంది,
ఈ బావిలోని నీళ్లు తాగితే రోగాలు పోతాయి అని. మరి ఇప్పుడు మనం వెళ్ళాలి, ఆ రోగాలు ఉన్నవాళ్ళు అక్కడ కూర్చొని టెస్ట్ చేయాలి, వాటిని ఒక విధిపూర్వకంగా క్రమబద్ధంగా తీసుకోవాలి. అలా తీసుకుంటే తగ్గుతాయి. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఒక గ్లాసుడు నీళ్లు తాగొచ్చి నాకు రోగం పోవాలి అంటే ఎలా పోతుంది? ఆయన గంగ నీళ్ళు తీసుకున్నా కూడా పోవా గురుగారు? గంగ నీళ్లు ఇంతకు ముందు పోయేదమ్మా. నిజానికి ఇప్పుడు గంగని మనం ఏమీ అనలేము, గంగ ఎక్కడైనా గంగే. కానీ గంగ ఎలా ఉండేదో ఇప్పుడు అలా లేదు. కారణంగా చారిత్రక సాంఘిక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల వల్ల మనం ఈనాడు జస్ట్ అక్కడికి వెళ్ళి గంగలో మునగడం చాలు అనుకుంటే దానిలో ఉన్న ఔషధ గుణాలు ఉన్నాయి. కానీ అవి నిజానికి మనకు ఒక్క మునకతో లేదా ఔపచారికంగా చేసి వస్తే దాని పుణ్యం వస్తుందని నేనైతే నమ్మను. అందువల్ల 9 రోజులు ఉన్నప్పుడు తిరిగ్గా వెళ్ళి అక్కడ కూడా జనం లేని ఘాట్స్లో ప్రశాంతమైన నీరు ఉన్న చోట మనం స్నానాలు చేయడం మంచిది. ఈ జనంలో వెళ్ళిపోయి అసలు ఈరోజు కాశీలో నేను ఈ మధ్య ఆగస్టులో వెళ్ళినప్పుడు ఘాటు నది నీళ్ల దగ్గరికి పోవడానికే ఖాళీ లేనంతగా అమ్మకంగా వాళ్ళ హాకర్స్ వాళ్ళందరూ ఉంటారు, లేదా బ్రాహ్మణులు ఉంటారు. అసలు మనల్ని అక్కడికి పోనివారు మొదలు. అలా కాకుండా మనం ప్రశాంతమైన ఘాట్ చూసుకోవాలి. మామూలుగా పాతకాలంలో పూర్వకాలం కథల ప్రకారం మణికర్ణికా ఘాటు, తర్వాత కేదార్ ఘాటు, దశాశ్వమేధ ఘాటు ముఖ్యమని చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఆ ఘాట్స్లో అప్పటి రాజులు ఎక్కువ కంఫర్టబుల్ చేశారు. అందువల్ల అక్కడ పోయి నమ్మన్నారు. మణికర్ణికా ఘాటు విశ్వేశ్వరుడి గుడికి పక్కనే ఉంటుంది కాబట్టి దగ్గర అది ఇంకా ముఖ్యం అన్నారు. ఆ చెప్పుకొచ్చిన వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఉన్న మొత్తం 80 ఘాట్స్ కూడా మంచివే, అంతా కాశీయే. అందువల్ల మనం మనకి అనుకూలంగా ప్రశాంతంగా పరిశుభ్రంగా నీరు ఉండే ఘాట్ చూసుకొని అక్కడికి పోయి స్నానం చెయ్యడం నిజమైన పుణ్యం అవుతుంది. కాశీలో విశ్వేశ్వరుడి వైభవం మీ మాటల్లో? కాశీలో విశ్వేశ్వరుడు ఆయనే సెంట్రల్ ఫోర్స్, సెంట్రల్ ఫోకస్, మొత్తం విశ్వానికి ఆయనే ప్రెసిడెంట్ కాదు, ఆమ్నిపోటెంట్, ఆయనే అన్ని ఆయనే. ఎందుకంటే ఆయన లయకారకుడు. ఆయనకి విష్ణుమూర్తికి బ్రహ్మకు తేడా ఏమిటి అంటే బ్రహ్మ సృష్టించి వదిలేస్తాడు, విష్ణుమూర్తి సృష్టించబడిన దానిని పోషిస్తాడు. కానీ శివుడు సృష్టించబడి పోషించబడిన దానిని లయం చేస్తాడు, లయం చేసుకుంటాడు. ఏది ఉంచాలి, ఏది తీసేయాలి, అదేం లెక్కేం లేదు. అది బై డిఫాల్ట్ అన్ని పోయేటి పైకి పోవాల్సిందే, అన్ని దేని పని దానికి కావాల్సిందే. ఆ టైంకి అవుతున్నప్పుడు దాన్ని మళ్ళీ తాను తనలో లయం చేసుకొని మళ్ళీ సృష్టి జరగడానికి కావాల్సిన విధంగా పరిరక్షిస్తాడు ఆయన. మనకి మామూలుగా ఈ క్రియేటరు, ప్రొటెక్టరు, డిస్ట్రాయర్ అని అంటుంటాం. డిస్ట్రాయర్ అన్న పదం వాడకూడదు శివుడికి. ఆయన అబ్జార్బర్ అనాలి. అబ్జార్బ్ చేస్తాడు. ఏదైనా అబ్జార్బ్ చేయాలంటే మనకి కెపాసిటీ కావాలి. ఆ కెపాసిటీ ఎలా వస్తుందంటే యోగ సాధనతో వస్తుంది. అందువల్ల యోగులకెల్లా యోగి మహాయోగి శివుడయ్యాడు. విష్ణుమూర్తిని మహాయోగి అనలేదు, బ్రహ్మని యోగి అనలేదు. యోగి అంటే శివుడే యోగి అయ్యాడు. అందువల్ల ఆ మహాయోగి, ఆది యోగి అన్నీ ఆయనే. ఆ యోగి అన్నప్పుడు ఆ ఫిలాసఫీకి వెళ్ళాలంటే మనం ఆ తత్వాన్ని, శివతత్వం, అందుకే దాన్ని శివతత్వం అంటారు. ఆ శివతత్వాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏదైనా మన జీవితంలో ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా మనం అందరం ఎవరికి వారే, ఎవరి దారి వారు చూసుకోవాల్సిందే. ఎంతమంది ఉన్నా, ఎన్ని ఉన్నా కానీ తర్వాత మనకు కావాల్సిన శక్తి మళ్ళీ మనకు ఇంకొక శక్తి, ఈ మనకి అమ్మలు, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు కారు, వాళ్ళ శక్తులు వాళ్ళవే. మనకి అందరికీ కావాల్సిన శక్తి పరమశివుడిలో ఉంది. కాబట్టి ఆ శివుడిని ధ్యానిస్తూ ఆ శక్తిని మనలో ఉంచుకోవడం కొరకు మనం యాత్ర చేయాలి, కాశీ యాత్ర. బాగుంది. శివశక్తిని మనలో ఎలా నిక్షిప్తం చేసుకోవాలి? అది కేవలం శివుడే మనకి చెప్పాడమ్మా. శివశక్తి మనకి ఎలా వస్తుంది అంటే శివుడు ఎలా ఉంటే అలా వస్తుంది, మనం అలా ఉంటే అలా వస్తుంది. దానికి ఏంటి, శివుడు ఎప్పుడు ఎలా కూర్చుంటాడు? యోగముద్రలో ఉంటాడు. తర్వాత ఆయన కోసం మన ఋషులు ఆయనకి ఆకారం లేదు అని చెప్పుకొచ్చారు. అందుకే ఆకార బంధం చేసేస్తే మళ్ళీ మన మైండ్ కూడా దాంట్లో అది బంధించబడుతుందని ఆయన నిరాకారుడు అన్నారు. మనకి ఈ శివుడికి సంబంధించింది పూజ చేసుకోవడానికి మొట్టమొదటి సూక్తి ఏంటంటే నా రుద్రో రుద్రమర్చయేత్ అంటారు.
రుద్రుని పూజించాలంటే నీవు రుద్రుడివి కావాలి అని. నేను రుద్రుడిని కావడం అంటే ఏంది? ఆయన ఎట్లా ఉన్నాడు అట్లా ఉండాలి. సో అందుకోసం నేనేం చేయాలి? నా అంగాలని, నా కరాలని, నా అంగాలని అన్నింటినీ కూడా వాటిని ముందు న్యాసం చేయాలి. అందువల్ల అంగన్యాస కరన్యాసాలు చేసి మహాన్యాసం చేయాలి. మహాన్యాసం చేసినప్పుడు నేను శివుడిని అవుతాను. నేను శివుడిని అయ్యాక మళ్ళీ పూజ చేయాలి. ఆ శివరుద్రం అనేది అక్కడ ఉందన్నమాట. ఓకే, అంటే ఎప్పుడు కూడా నిరాడంబరంగా, నిరాడంబరత, నిష్కామ కర్మ, నిష్కామం. అవన్నీ డైలీ లైఫ్లో ఇబ్బంది చాలా ఉండలేము మనం, ఎందుకంటే మనం మానవ మాత్రులం కాబట్టి. అందువల్ల అప్పుడప్పుడన్నా చేయండి అని మన ఋషులు ఏం చేశారు? సంవత్సర కాలంలో ఎప్పుడు చేయాలనే దాన్ని కూడా చెప్పారు. వాళ్ళు మొత్తం 12 నెలల్లో 4 నెలల పాటు చేయమన్నారు ఆల్టర్నేటివ్గా. మొట్టమొదటిది ఇప్పుడు మనం కాకతాళీయంగా అదే నెలలో ఉన్నాం, శ్రావణ మాసం. శ్రావణంలో శివ పూజ, తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు ఎప్పుడు వస్తుంది? భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకంలో వస్తుంది. కార్తీక మాసంలో శివ పూజ. మళ్ళీ మార్గశిరం, పుష్యం అవి చలికాలం ఎక్కువ ఉంటుంది, అందుకోసం విష్ణుమూర్తిని బాగా పట్టుకోమన్నారు, అందుకోసం విష్ణుమూర్తి పూజలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ మాఘమాసంలో మళ్ళీ శివుడు. సో ఈ 4 పుణ్యమాసాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో శివుణ్ణి ఆరాధించమన్నారు. ఎందుకంటే ప్రకృతిలో మార్పులు అప్పుడు వస్తుంటాయి, భూమికి ఉన్న భూమ్యాకర్షణ శక్తిలో మార్పులు వస్తుంటాయి. ఆ శక్తి వస్తున్నప్పుడు మనం శివుణ్ణి కొలవాలి అని చెప్పారు. ఒకటేమో మకర సంక్రమణం అప్పుడు, ఒకటేమో మేష సంక్రమణం అప్పుడు, ఒకటేమో ఇది మన దక్షిణాయనం వచ్చినప్పుడు, మళ్ళీ తులా సంక్రమణం అప్పుడు. వైశాఖ మాసం ఉంది మధ్యలో, మనం వైశాఖ మాసం మర్చిపోయాం. వైశాఖ మాసం కూడా శివుడికి ఇష్టమైన మాసం అని పెట్టారు. ఆయనకి ఇష్టం ప్రశ్న కాదు, మన జీవితాలకి ముందు నేచర్లో మనకి సరిపోయే మాసాలు ఇవన్నీ భూమి మీద ఉన్నందుకు. ఓకే, చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా చాలా ఉన్నాయి. కాశీ గురించి ఎంతో చెప్పాలి, ఎన్నో విధాలుగా చెప్పాలి. ఇది కేవలం ఈ విషయమే కాదు, కాశీకి సంబంధించి అది సాహిత్యానికి, విజ్ఞానానికి, తర్వాత విహారానికి, ఎన్నింటికో కాశీ మూలక్షేత్రం. అన్ని పుణ్యక్షేత్రాలకి కన్నా మూలక్షేత్రం. అది భూమండలంలో, ద్వీపంలో, భారతదేశంలో మధ్యలో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఒక సముద్రానికి కూడా వెళ్ళాలి అని దానికి దీటైనటువంటి ఇంకొక జ్యోతిర్లింగం రామేశ్వరం ఉన్న చోటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళొస్తే యాత్ర పూర్తవుతుంది అని కూడా చెప్పుకొచ్చారు. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శివోహం, నమ శివాయ. ఓకే ఫ్రెండ్స్, వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన శివోహం కార్యక్రమం. 9 రోజుల మోక్ష మార్గ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వండి. అంతులేని ఆత్మజ్ఞానంతో, విజ్ఞానంతో ఆనందాన్ని మీ సొంతం చేసుకోండి. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.